Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో లాస్ట్ ఇయర్ రౌండప్లో భాగంగా మనం యుఎన్ఓ బ్రీఫ్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి దీనిలో చర్చించుకుంటాం. సో యుఎన్ఓ అనుబంధ సంస్థలను చర్చించేటప్పుడు మౌలికమైన తేడా ఉంటుంది. యుఎన్ఓలో టోటల్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేశాం, కానీ అనుబంధ సంస్థల గురించి టోటల్గా A to Z తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఏవైనప్పటికీ కూడా దీన్ని మొత్తం 4 కోణాలలో చదవాలి. సో ఫస్ట్ ఏంటంటే అబ్రివేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఏంటి, సపోజ్ అంటే మీకు అన్నీ తెలియదని కాదు చెప్తున్నా. సో WHO అంటే ఏంటి, ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో యునిసెఫ్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్. సో యునెస్కో అంటే ఏంటి, ఇలా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ చిన్నవి మీకు అందరికి బాగా తెలిసినాయి, కానీ టోటల్ కరెంట్ అఫైర్స్లో ఏదైనా సరే ఒక అబ్రివేషన్ వచ్చినప్పుడు దాని ఫుల్ ఫామ్ ఏంటని కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అబ్రివేషన్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడా అని చాలా మంది అడగవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. 2016 తెలంగాణ గ్రూప్ 2, 2016 తెలంగాణ గ్రూప్ 2 కనుక తీసుకున్నట్టుంటే సో క్వశ్చన్ అడిగాడు, ఇటీవల ప్రజలందరూ ఎక్కువగా LTE మొబైల్స్ వాడుతున్నారు, LTE అనే పదాన్ని విస్తరించండి అన్నాడు. లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఈ మధ్యలో VoLTE వాడుతున్నారు, వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. అలాగే 2017 సో తెలంగాణ FRO LAN అనే పదాన్ని విస్తరించండి అన్నాడు, లోకల్ ఏరియా నెట్వర్క్. అలాగే 2019 ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సో అడిగాడు, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది, దాన్ని విస్తరించండి అన్నాడు. నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్ నేత. అదే ఎగ్జామ్లో PM కుసుమ్ అనే పథకాన్ని విస్తరించండి అన్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్. సో ఇక్కడ కానిస్టేబుల్ నుంచి తీసుకుంటే గ్రూప్ 2 దాకా ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అబ్రివేషన్. సో ఫస్ట్ యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి చదివేటప్పుడు ఒకటి అబ్రివేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక సెకండ్ వన్ లొకేషన్ అంటే ఎక్కడుంది, లేదా హెడ్ క్వార్టర్ దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇట్లాంటి చిన్న క్వశ్చన్ ఇప్పట్లో రాకపోవచ్చు, గతంలో అడిగాడు. ఎగ్జాంపుల్ 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లు అడిగాడు. NIN ఎక్కడ ఉంది, NIRD ఎక్కడ ఉంది. సో RRB ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లాంటి దానిలో అడిగే అవకాశం ఉంటుంది. అబ్రివేషన్, లొకేషన్. సో థర్డ్ వన్ వచ్చేసి నియామకం. ఒక సంస్థ వచ్చింది అనుకోండి, దాని డైరెక్టర్ జనరల్ ఎవరు, దాని ప్రెసిడెంట్ ఎవరు, లేదా దాని చైర్మన్ ఎవరు, లేదా సంస్థలో భారత రాయబారి ఎవరు, లేదా భారత ప్రతినిధి ఎవరు. ఇది మూడో కోణం. సో ఇక్కడ దాకా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ వస్తుంది, స్పెషాలిటీ. అది ఈ మధ్యలో ఎందుకు వార్తలకు వచ్చింది అని. మన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అంటే 100 అనుబంధ సంస్థలు ఉంటాయి. ఆ 100 అనుబంధ సంస్థలు ఇక్కడ చదవలేం కదా. ఈ మధ్యలో వార్తలకు వచ్చిన అనుబంధ సంస్థలు తీసుకొని వాటిని 4 కోణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి స్టూడెంట్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో ఇప్పుడే కాదు, నా క్లాస్లోనే కాదు, ఫ్యూచర్లో ఏదైనా సరే యుఎన్ఓ అనుబంధ సంస్థల నుంచి వచ్చినప్పుడు ఈ 4 కోణాలు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక అబ్రివేషన్ సంబంధించి ఏది వచ్చినా కానీ దాన్ని ఫుల్ ఫామ్ కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మీకు తెలియకుండానే సబ్జెక్ట్ బిల్డప్ అవుతుంది, అండ్ మీకు తెలియకుండానే అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ మధ్యలో వార్తల్లోకి వచ్చిన యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. సో ఏమి వచ్చిన ఈ మధ్యలో వార్తల్లోకి వచ్చిన అనుబంధ సంస్థలు తీసుకుంటే, డ్యూ టు COVID-19 మనకి ఎక్కువగా వార్తల్లో ఉన్న యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏంటంటే సో WHO. బికాస్ ఆఫ్ దట్ ఫస్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ WHO. సో ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అబౌట్ WHO. మీకు అందరికీ WHO గురించి బాగా తెలుసు కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అని పిలుస్తుంటాం. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7న స్థాపించబడింది కాబట్టి సో ఏప్రిల్ 7ను మనం వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా టెడ్రాస్ అదానం గాబ్రియోసెస్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. సో టెడ్రాస్ అదానం గాబ్రియోసెస్. సో జస్ట్ మీరు టెడ్రాస్ అదానం గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో ఈయన ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్. అండ్ ప్రస్తుతం WHO కు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అండ్ కమ్ చీఫ్ సైంటిస్ట్. డిప్యూటీ
డైరెక్టర్ జనరల్ అండ్ చీఫ్ సైంటిస్ట్ గా వ్యవహరిస్తున్నది ఎవరంటే సో భారతదేశానికి చెందినటువంటి సౌమ్య స్వామినాథన్. సో సౌమ్య స్వామినాథన్ బిలాంగ్స్ టు తమిళనాడు, డాటర్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్. మనకు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అయితే భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO 1987లో మొట్టమొదటిసారి ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ స్థాపించింది. దాని మొదటిసారి పొందింది కూడా ఎంఎస్ స్వామినాథన్. సో ఆయన కూతురే సౌమ్య స్వామినాథన్. ఒక భారత మహిళ ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తుంది కాబట్టి సో దీని గురించి చర్చించాలి. అండ్ వెరీ రీసెంట్లీ మనకు WHO ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా మనకి భారత్ ఎంపికైంది. సో కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో WHO మెయిన్ రోల్ ఏంటి? WHO ప్లే ఏ కీ రోల్ ఇన్ ద ఎరాడికేషన్ ఆఫ్ వేరియస్ డిసీజెస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అనేక వ్యాధుల నిర్మూలన కోసం ఈ WHO పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గత 2-3 ఇయర్స్ నుంచి రకరకాల దేశాల్లో రకరకాల వ్యాధులు నిర్మూలించింది. సో వాటి గురించి నేను చర్చించుకుంటూ వచ్చి ఇటీవల ఎక్కడ ఏ వ్యాధి నిర్మూలించిందో చెప్తాను. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే మన ఇండియా నుంచి మొదలు పెడదాం. సో భారత్లో తీసుకుంటే సో భారత్లో మనకి పోలియో వ్యాధిని సక్సెస్ఫుల్గా నిర్మూలించింది. ఎప్పుడు? 2014 మార్చ్ 27న పోలియో వ్యాధిని నిర్మూలించింది. ఏంటో చూద్దాం. పోలియో వైరల్ డిసీజ్, పోలియో మైలిటిస్ వల్ల సంక్రమిస్తుంది. ఇది కలుషితం చెందిన నీళ్ళ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. స్ప్రెడ్ త్రూ ద కంటామినేటెడ్ వాటర్, కలుషితం చెందిన నీళ్ళ ద్వారా. ఇది చాలక నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తద్వారా కాళ్ళు చేతులు పనిచేయవు. 1995 సంవత్సరం నాటికి ప్రపంచంలోని అత్యధిక పోలియో కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచింగ్ a program Pulse Polio along with the cooperation of WHO and Bill and Melinda Gates Foundation. మనకు బిల్ గేట్స్ అనే భార్య మెలిండా గేట్స్ ఇద్దరు కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు. వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ, మన కేంద్ర ప్రభుత్వం మూడు కలిసి పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టాయి. మన దేశంలో పల్స్ పోలియో ప్రస్తుత ప్రచారకర్తగా మనకు అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ పల్స్ పోలియో కార్యక్రమం, హెపటైటిస్ కార్యక్రమం అండ్ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అండ్ స్వచ్ఛ భారత్లో భాగంగా సిటీ కంపోస్ట్ అండ్ GST 2017 జూలై 1న ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ గుజరాత్ టూరిజం, మహారాష్ట్రలో సచిన్ టెండూల్కర్తో కలిసి టైగర్ కన్జర్వేషన్లో కూడా ఆయన ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. సో 1995లో మన దేశంలో పల్స్ పోలియో స్టార్ట్ అయితే 2011 జనవరి 13 నాడు భారతదేశంలో చిట్ట చివరి పోలియో కేసు వెస్ట్ బెంగాల్లో రికార్డ్ అయ్యింది. 12, 13, 14 పోలియో కేసు రికార్డ్ కాలేదు. బికాస్ ఆఫ్ దట్ గత 3 సంవత్సరాలుగా పోలియో కేసు రికార్డు కాలేదు కాబట్టి 2014 మార్చ్ 27న సో మనకి WHO భారత్ను పోలియో ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. పోలియో ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. సో అది అప్పుడు. మరి ఇప్పటి సంగతి ఏంటి అని మీరు చూసినట్టుంటే, సో ఇప్పటి సంగతి ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టుంటే మనకి 2020 ఆగస్టు 25న 2020 ఆగస్టు 25న సో మనకి ఆఫ్రికా ఖండాన్ని మొత్తం కూడా పోలియో ఫ్రీ కాంటినెంట్ గా ప్రకటించి, పోలియో ఆ ఖండంలో ఎక్కడ లేదని. సో WHO ఏం చెప్తుందంటే ప్రస్తుతం పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లలో మాత్రమే సో మనకి పోలియో ఎక్కువగా ఉంది. ఈ రెండు దేశాలు కనుక సో పోలియోని సక్సెస్ఫుల్ గా నిర్మూలించగలిగితే ప్రపంచం మొత్తం కూడా పోలియో ఫ్రీగా మారిపోతుంది, పోలియో రహితంగా మారిపోతుంది WHO చెప్తుంది అన్నమాట. సో ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. సో 2020 ఆగస్టు 25న ఆఫ్రికా ఖండాన్ని WHO పోలియో రహిత ఖండంగా ప్రకటించింది. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఇప్పుడు పోలియో కేసులు కనిపిస్తున్నాయి. భారత్ 2014 నాటికి పోలియో రహిత దేశంగా మారిపోయింది. ఇక భారత్లో తీసుకుంటే మనకి నియోనాటికల్ టెటానస్ సో ఇది 2016లో ప్రకటించింది. యాక్చువల్గా టెటానస్ అంటే ఏంటి? ధనుర్వాతం, క్లాస్ట్రిడియం టెటానై అనే బ్యాక్టీరియాతో వస్తుంది. మరి నియోనాటికల్ అంటే ఏంటి? ఏ వ్యాధి అయితే చిన్న పిల్లలకు సంక్రమిస్తుందో దాని ముందు నియోనాటికల్ అనే పదాన్ని పెడితే సో దాన్ని చిన్నపిల్లలు నియోనాటికల్ డయాబెటీస్ అంటే మామూలుగా డయాబెటీస్ 40 ఏళ్ళ పైబడిన వాళ్ళకి వస్తుంది. నియోనాటికల్ అంటే చిన్న వయసులో వస్తుంది, పుట్టిన వాళ్ళకే ఉంటుంది అని అర్థం అన్నమాట. అంటే WHO ప్రకారం భారత్లో చిన్న పిల్లలకు వచ్చే ధనుర్వాతం మాత్రమే నిర్మూలించబడింది. కానీ
సో భారత కేంద్ర ప్రభుత్వం ప్రకారం 2015 డిసెంబర్ 31 నాటికి మన దేశంలో అందరికీ కూడా ధనుర్వాతం నిర్మూలించబడింది. ప్రస్తుతం టెటానస్ ఫ్రీ కంట్రీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అనమాట. సో ఇది ఇండియా. ఇంకా ఇతర దేశాలు తీసుకున్నాం. సో ఇతర దేశాలు తీసుకుంటే ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎక్కువగా విజృంభిస్తున్న వ్యాధి మలేరియా. సో మలేరియా తీసుకుంటే మనకు 2016 సంవత్సరంలో సో శ్రీలంకని మలేరియా రహిత ఖండంగా ప్రకటించింది, మలేరియా రహిత దేశంగా ప్రకటించింది శ్రీలంక. మనకు మలేరియా ఏంటి? ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాతో వస్తుంది. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాతో వస్తుంది. ప్లాస్మోడియంలో రకరకాల జాతులు ఉన్నాయి. సో ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేలి, ఇందులో దేని ద్వారానే రావచ్చు. ఈ ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాతో సంక్రమించిన వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అది కూడా ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా. ఏ వ్యాధి అయినా సరే ఆడదోమల ద్వారా సంక్రమిస్తుంది. ఎందుకంటే దాని నోటి భాగంలో ఉండే నిర్మాణం. ఆడదోమలకు నోటి భాగంలో హనువులు, జెండికలు, కుక్క లాంటి నిర్మాణాలు ఉంటాయి. బికాస్ ఆఫ్ ద దే హావ్ సకింగ్ క్యాపబిలిటీ, గుచ్చి పీలుస్తాయి. సో మిగతా వాటికి ఉండవు కాబట్టి మొగదోమలు చెట్ల రసాలపై ఆధారపడి బతుకుతూ ఉంటాయి. సో ఈ మనకి దోమల ద్వారా మలేరియా సంక్రమిస్తుందని సర్ రోనాల్డ్ రాస్ ఆగస్టు 20వ తేదీన కనుగొన్నాడు. అందుకే ఆగస్టు 20 ఏమంటామంటే ప్రపంచ దోమల దినోత్సవం పిలుస్తుంటారు. సర్ రోనాల్డ్ రాస్ దోమల ద్వారా మలేరియా సంక్రమిస్తుందని ఆగస్టు 20 నాడు కనుగొన్నాడు కాబట్టి సో అది ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవం. ఇక మలేరియా నివారణ దినోత్సవంగా మనం ఏప్రిల్ 25 పాటిస్తాం. మలేరియా నివారణ దినోత్సవంగా పాటిస్తూ ఉంటాం. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు WHO 38 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించడం జరిగింది. మలేరియా రహిత దేశాలుగా ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా రీసెంట్ గా ఇతర డిసీజెస్ కనుక తీసుకున్నట్టుంటే మనకి రూబెల్లా లేదా దీనే జర్మన్ మీజిల్స్ అని కూడా పిలుస్తారు. సో రూబెల్లా లేదా జర్మన్ మీజిల్స్ రహిత ఖండాలుగా మనకి నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా దేశాలను ప్రకటించింది. అండ్ 2019 తీసుకుంటే శ్రీలంకను కూడా మీజిల్స్ రహిత దేశాలుగా ప్రకటించింది. మీజిల్స్ రహిత దేశంగా శ్రీలంకను అండ్ నార్త్ సౌత్ అమెరికా ఖండాలు, ఉత్తర దక్షిణ ఖండాలు మొత్తం కూడా మీజిల్స్ రహిత ఖండంగా ప్రకటించింది. ఇక మన హిమాలయ దేశం నేపాల్ కనుక తీసుకున్నట్టుంటే సో నేపాల్ని ట్రాకోమా వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది. ట్రాకోమా అనేది కంటికి సంబంధించిన వ్యాధి అన్నమాట. సో ఇది WHO సంబంధించిన ఇష్యూస్. ఇక WHO కోవిడ్-19 కాలంలో కూడా కీలక పాత్ర పోషించింది. సో ఇది ప్రపంచ దేశాలకు గైడ్లైన్ జారీ చేయడం, టెస్టింగ్ సంబంధించిన స్టాండర్డ్స్ ని ఏర్పాటు చేయడం, వ్యాక్సినేషన్ సంబంధించిన పర్యవేక్షణ చేయడం, ఇవన్నీ చాలా చేసింది. సో ప్రస్తుతం మనకు వ్యాక్సినేషన్ భారతదేశంలో స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి వ్యాక్సినేషన్ గురించి చూద్దాం. మనకి 2020 ఆగస్టు 11న ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ ను విడుదల చేసిన దేశం ఏంటంటే రష్యా. ఇది స్పుత్నిక్ అనే పేరుతో రష్యా వ్యాక్సిన్ విడుదల చేయడం జరిగింది. స్పుత్నిక్, ఓకే. సో స్పుత్నిక్ వి అనే పేరుతో రష్యా వాళ్ళు వ్యాక్సిన్ విడుదల చేశారు. ఇక మన దేశంలో తీసుకుంటే 2020 జనవరి 16 నాడు సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇండియాలో స్టార్ట్ అయింది. సో మన దేశంలో ప్రస్తుతం 2 రకాల వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్. సో సెకండ్ వచ్చి ఏంటంటే కోవాక్సిన్ వ్యాక్సిన్. సో ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ ఎవరు తయారు చేశారు ఒకసారి పరిశీలించినట్టుంటే కోవిషీల్డ్ను పూణే కేంద్రంగా గల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేయడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇది పూణే కేంద్రంగా ఉంది. సో ఇది 1961లో స్థాపించబడింది. ప్రస్తుతం దీని MD/CEOగా అదర్ పూనావాలా అనే వ్యక్తి ఉన్నారు. కోవాక్సిన్ తీసుకున్నారనుకోండి. సో మనకి కోవాక్సిన్ అనేది 1996లో హైదరాబాద్ కేంద్రంగా స్థాపించబడ్డ సంస్థ. మనకి హైదరాబాద్లో అది తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీ ఉంది కదా. సో ఆ జీనోమ్ వ్యాలీలో మనకు ఒక సంస్థ ఉంది. సో దాన్ని భారత్ బయోటెక్ అంటాం. సో భారత్ బయోటెక్ ప్రపంచంలో మనకి చిన్నపిల్లలకు వచ్చే అతి సాధారణ వ్యాధి డయేరియా, సో విరోచనాలు, అది రోటా వైరస్ వస్తుంది. దానికి ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ కనుగొన్న సంస్థ భారత్ బయోటెక్, రోటావాక్ అనే పేరుతో. సో అలాగే హెపటైటిస్ వ్యాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి సంస్థ ప్రపంచంలో శాంతా బయోటెక్. హెపటైటిస్ వ్యాక్సిన్ కనుగొన్న మొదటి సంస్థ శాంతా బయోటెక్.
అండ్ డయేరియాకు వ్యాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి సంస్థ భారత్ బయోటెక్. ఆ భారత్ బయోటెక్ ప్రస్తుత ఎండిగా కృష్ణ ఎల్లా ఉన్నారు. సో వాళ్ళు కోవాక్సిన్ తయారు చేశారు. సో ఇది WHO రోల్ అండ్ భారత్లో ఇటీవల జరిగిన పరిణామాలు WHO పాత్ర. సో జస్ట్ అనుబంధ సంస్థల గురించి ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు కలిపి చదువుకునే పద్ధతి. సో ఇది అండ్ సెకండ్ థింగ్ so after WHO so we will discuss about another important organization. So that is adentante UNESCO. UNESCO. So first you should concentrate on abbreviation. So ప్రతిది కూడా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ లోనే వస్తుంది. సో UN అంటే కామన్ గా ఐక్యరాజ్య సమితి గురించి చదివేటప్పుడు UN వచ్చిందంటే యునైటెడ్ నేషన్స్ అని అర్థం. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ scientific and cultural organization. United Nations Education, Scientific and Cultural Organization. సో తెలుగులో చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా మనకి యునెస్కో అనేది 1945 నవంబర్ 16వ తేదీన స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి సో మనకి ప్యారిస్. సో ప్యారిస్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఉంది కదా. సో ప్యారిస్ ప్రపంచ ఫ్యాషన్ల రాజధాని అంటారు. ప్యారిస్ ఇన్ ఏషియా దేని అంటారంటే పాకిస్తాన్లో ఉన్న లాహోర్ను ప్యారిస్ ఇన్ ఏషియా అని పిలుస్తారు. సో 1945 నవంబర్ 16న స్థాపించబడ్డ ఈ సంస్థకు ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా మనకి అడ్రే అజౌలే అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఈ సంస్థ మెయిన్ రోల్ ఏంటి? ఇట్ ప్లే ఎ కీ రోల్ ఇన్, ఇది మెయిన్గా ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే చారిత్రక స్థలాలను కట్టడాలను గుర్తించడం, 2 చారిత్రక కట్టడాలను స్థలాలను సంరక్షించడం అండ్ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, ఇది మెయిన్ రోల్. సో ఇది ఎన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినా మెయిన్గా కల్చరల్ పరంగా మాత్రం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. సో ఎందుకంటే మనకు 1972 నవంబర్ 17న ప్రపంచ దేశాల మధ్య మనకి కల్చరల్ కన్వెన్షన్ అని ఒకటి జరిగింది, సాంస్కృతిక ఒప్పందం. సో అనేది ఈరోజు జరిగింది. 1972లో ఒప్పందం జరిగితే 1975 డిసెంబర్ 17 నుంచి సో ఇది అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనే దాన్ని రూపొందిస్తుంది. ఇది ప్రపంచ వారసత్వ జాబితా అంటాం. అంటే ప్రపంచంలో ఏదైతే చారిత్రక స్థలం, కట్టడం, నగరం ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించి దాని సంరక్షణ కోసం నిధులు కేటాయిస్తుంటారు అన్నమాట. సో అది ఈ సంస్థ చేసే మెయిన్ రోల్, ఈ సంస్థ చేసే కీ రోల్. సో ఈ సంస్థ మనకి ఇప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక చారిత్రక కట్టడాలను, ప్రదేశాలను ఎక్కడ గుర్తించిందంటే సో ఒకటి ఇటలీ. సో ఇటలీలో ఇప్పటిదాకా 55 ప్రదేశాలు, కట్టడాలను గుర్తించింది. సో 2 చైనా. సో చైనాలో కూడా మనకి 55 కట్టడాలు, ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే స్పెయిన్. సో స్పెయిన్లో ఇప్పటివరకు 48 కట్టడాలు, ప్రదేశాలను గుర్తించింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఏంటంటే జర్మనీ. సో జర్మనీలో ఇప్పటివరకు 46 కట్టడాలను, ప్రదేశాలను గుర్తించింది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో ఇప్పటిదాకా 45 కట్టడాలను, ప్రదేశాలను గుర్తించింది. ఇక ఆరోది వచ్చేసి ఇండియా. సో ఇండియాలో 38 ప్రదేశాలను, కట్టడాలను గుర్తించింది. అండ్ ఏడోది మన తర్వాత తీసుకున్నట్టుంటే మెక్సికో. సో ఇక్కడ 35 ప్రదేశాలను గుర్తించింది. టిల్ డేట్ ఈ రోజు మనం క్లాస్ చెప్పుకుంటున్న 2020 సో జనవరి 21 ఉంది కదా, 2021 జనవరి 21 ఉంది కదా, ఇప్పటివరకు తీసుకుంటే ప్రపంచంలో అత్యధిక చారిత్రక ప్రదేశాలను, అత్యధిక వారసత్వ ప్రదేశాలను గుర్తించిన దేశంగా సో మనకు భారత్ 6వ స్థానంలో ఉంది. సో ఇటలీ 55, చైనా 55, స్పెయిన్ 48, జర్మనీ 46, ఫ్రాన్స్ 45, ఇండియా 38, 7 మెక్సికో 35. సో మరి భారతదేశానికి సంబంధించి కనుక ఒకసారి పరిశీలించినట్టుంటే, భారతదేశానికి సంబంధించి ఒకసారి చూసినట్టుంటే భారతదేశంలో ఇప్పటిదాకా 38 ప్రదేశాలు గుర్తించినాం అన్నాం కదా. సో ఇండియాలో ఇప్పటిదాకా మనకి 38 ప్రదేశాలు గుర్తించారు.
ఈ 38 ప్రదేశాల్లో 30 ఏమో కల్చరల్ సైట్స్ అన్నమాట. కల్చరల్ సైట్స్. సో కల్చర్ అంటే సాంస్కృతిక కట్టడాలు, నగరాలు అవన్నీ వస్తాయి. ఇప్పుడు అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు, సో హంపి, తాజ్మహల్, ఆగ్రా కోట, ఇవన్నీ కల్చరల్ అన్నమాట. 7 సహజ ప్రదేశాలు. సహజ ప్రదేశాలు, సహజ న్యాచురల్ సైట్స్ అంట. సో ఏంటి వస్తాయి అంటే పార్క్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మానస్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, కిలడియో లేదా భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం. సో ఇవన్నీ. ఒకటి మాత్రం మిశ్రమ అన్నమాట. మిశ్రమ 2 లక్షణాలు కలిగి ఉంటాయి. సో మిశ్రమ తీసుకున్నట్టుంటే మనకు కాంగ్చెండ్ జోంగ్డా, కాంగ్చెండ్ జోంగ్డా నేషనల్ పార్క్. సో ఇది ఒకటి మిశ్రమ. దీనిలో కల్చరల్ ఉంటుంది అండ్ నేచురల్ ఉంటుంది. సో కాంగ్చెండ్ జోంగ్డా కల్చరల్ పార్క్ అనేది మనకి సిక్కింలో ఉంది. సో ఇది 2016 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. 2016 సంవత్సరంలో. సో మళ్ళీ చూడండి, ఇండియాలో 38 ప్రదేశాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లో ఉన్నాయి. దానిలో 30 సహజ ప్రదేశాలు, 30 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ మిక్స్డ్ సైట్ అన్నమాట. అదే 2016లో గుర్తించిన సిక్కింలోని కాంగ్చెండ్ జోంగ్డా నేషనల్ పార్క్ పిలుస్తారు. ఈ 38లో అత్యధిక ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయంటే సో మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. సో మహారాష్ట్రలో మొత్తం 6 ఉన్నాయి. 6. ఒకటేమో 5 పూర్తిగా మహారాష్ట్రలో ఉన్నాయి. ఒకటేమో ఇంకొక ప్రదేశమేమో పక్క రాష్ట్రాలతో కలిపి పంచుకుంటూ ఉంటుంది. సరే, మనకు యునెస్కో అన్నాం. ఇప్పటిదాకా యునెస్కో చదువుకున్నాం కదా. ఈ యునెస్కో డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు? సో యునెస్కో డైరెక్టర్ జనరల్ గా మనకి ఫ్రాన్స్ కి చెందిన అడ్రే అజౌలే ఉన్నారు. యునెస్కోలో ఇప్పటిదాకా ఎన్ని భారత ప్రదేశాలు గుర్తించబడ్డాయన్నా? 38. మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు ఏ ఒక్క ప్రదేశం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి యునెస్కో జాబితాలో చోటు పొందలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో వరంగల్ తూర్పు కోట అండ్ రామప్ప దేవాలయం అండ్ మనకి గోల్కొండ కోట చుట్టూ ఉన్న మట్టి గోడ అండ్ కుతుబ్ షాహీ సమాధులు, వీటిని యునెస్కో జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు చేశారు, కానీ చేరలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సో మనకి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యునెస్కో జాబితాలో చేర్చడానికి సో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 2019లో యునెస్కో ప్రతినిధి బృందం భారత్ను సందర్శించింది. యాక్చువల్గా దాని గుర్తింపుకు సంబంధించిన సమావేశం 2020 జూలైలో జరగాలి. డ్యూ టు COVID-19 అది రీషెడ్యూల్ జరిగింది, వాయిదా పడింది. సో అది వస్తుందా లేదా తర్వాత ఇష్యూ. అయితే యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి ఒకరు కొత్తగా నియమించబడ్డారు మనకు 2020 సెప్టెంబర్. సో వెరీ లేటెస్ట్ అన్నమాట. గతంలో మనకి భారత శాశ్వత ప్రతినిధిగా జేఎస్ రాజ్పుట్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ జేఎస్ రాజ్పుట్ న్యూ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునెస్కో, హీ ఈజ్ విశాల్ వి శర్మ. మనకు విశాల్ వి శర్మ 1999 బ్యాచ్ కు చెందినటువంటి సో తమిళనాడు క్యాడర్, సో ఐఏఎస్ ఆఫీసర్. సో ఈయన మనకు యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డారు. నెక్స్ట్ ఇష్యూ. సో అనదర్ ఇష్యూ కనుక తీసుకున్నట్టుంటే మనకి ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. సో అన్ని 2 సంస్థలు ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వి షుడ్ కాన్సంట్రేట్ ఆన్ ఐఎంఎఫ్. మనకి ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఫస్ట్ రెండింటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్కస్ చేస్తాను, ఆ తర్వాత మిగతా చూద్దాం. ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా 1944 జూలైలో అమెరికాలోని బ్రిటన్ వుడ్స్ అనే నగరంలో జరిగిన చర్చల ఆధారంగా ఏర్పడ్డాయి. ఈ రెండు కూడా బ్రిటన్ వుడ్స్ నగరంలో జరిగిన చర్చల ఆధారంగా ఏర్పడ్డాయి కాబట్టి ఈ రెండింటిని ఏమంటారంటే బ్రిటన్ వుడ్స్ కవలలు అని పిలుస్తూ ఉంటారు. సో 1944 చర్చల ఆధారంగా ఏర్పడ్డాయి. వరల్డ్ బ్యాంక్ ఏమో అప్పుడే స్టార్ట్ అయింది. మనకు ఐఎంఎఫ్ ఏమో 1945 జూలైలో స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం ఐఎంఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మిగతా దాని గురించి చర్చించుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ ఐఎంఎఫ్. సో దీన్నే కనుక విస్తరిస్తే మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని పిలుస్తుంటారు. ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఈ రెండిటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకు వాషింగ్టన్లో ఉంది.
రెండింటి ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైనటువంటి కొలంబియా రాష్ట్రం ఉంది కదా, దానిలో ఒక డిస్ట్రిక్ట్ వాషింగ్టన్. సో ఇది అమెరికా సైనిక దళాల కమాండర్గా వ్యవహరించిన సర్ జార్జ్ వాషింగ్టన్ పేరుతో వచ్చింది, అక్కడ ఉంది. సో IMF కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా మనకు క్రిస్టలీనా జార్జియోవా ఉంది. క్రిస్టలీనా జార్జియోవా. సో క్రిస్టలీనా జార్జియోవా బల్గేరియా దేశానికి చెందిన వ్యక్తి. గతంలో వరల్డ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ పర్సన్గా ఉంది, ఇప్పుడు IMF వచ్చింది. యాక్చువల్గా మనకి IMF డైరెక్టర్ జనరల్గా వ్యవహరించిన క్రిస్టినా లగార్డే, మనకు క్రిస్టినా లగార్డే IMF డైరెక్టర్ జనరల్గా IMF డైరెక్టర్గా 2012 సంవత్సరం నుంచి ఉంది. 2012 నుంచి 17 దాకా ఉంది. మళ్ళీ 2017 నుంచి 2019 సెప్టెంబర్ 19 దాకా ఉంది. ఆమె సెప్టెంబర్ 19 వైదొలిగితే ఈమె 2019 అక్టోబర్ 1 నాడు వచ్చింది. ఈమె సెప్టెంబర్ 19 దాకా ఉంది క్రిస్టినా లగార్డే. మరి ఎందుకు రాజీనామా చేసింది? మనకు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ అనే నగరంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉంది. ఆ జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఉన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు క్రిస్టినా లగార్డే మొట్టమొదటి మహిళా గవర్నర్గా నియమించబడింది. సో అందుకని మీ రాజీనామా చేసిన ఆ ప్లేస్లో క్రిస్టలీనా జార్జియోవా వచ్చారు. ఇప్పుడు క్రిస్టలీనా జార్జియోవా, క్రిస్టినా లగార్డే ఇద్దరు కూడా వార్తల్లో ఉన్నారు. సో ఎందుకు వార్తల్లో ఉన్నారు ఒకసారి చూద్దాం. మనకి 1947 సంవత్సరం నుంచి అమెరికా కేంద్రంగా ఒక మ్యాగజైన్ వెలువడుతుంది, దాన్ని ఫోర్బ్స్ అన్నాం. సో ఫోర్బ్స్ వాళ్ళు రకరకాల నివేదికలు విడుదల చేస్తారు. ప్రపంచ పత్రికా మనకు అత్యధిక ఆదాయం గల సినీ ప్రముఖుల జాబితా, అత్యధిక ఆదాయం గల క్రీడాకారుల జాబితా, ప్రపంచ ధనవంతుల జాబితా, ఆసియాలో ధనవంతుల జాబితా, అండ్ ప్రపంచంలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న 30 ఏళ్లలోపు 30 మంది, 30 అండర్ 30. సో ఇలా రకరకాల జాబితా వస్తుంది. దానిలో భాగంగానే ఫోర్బ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితా ఒకదాన్ని తయారు చేస్తున్నారు. ఆ 100 మంది మహిళల జాబితాలో వీళ్ళిద్దరు కూడా ప్లేస్ వచ్చింది. సో ఎన్నో ప్లేస్ వచ్చింది అసలు చూద్దాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను IMF కన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ఫోర్బ్స్ 100 మంది శక్తివంతమైన మహిళల జాబితా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో 100 ఇన్ఫ్లుయెన్స్డ్ ఉమెన్ ఇన్ వరల్డ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనిలో 100 మెంబర్స్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ ఇద్దరు భారతీయులు ఎవరో చూద్దాం. ఒకటి 41 ప్రస్తుత మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే 68వ ర్యాంక్ తీసుకున్నట్టుంటే కిరణ్ మజుందార్ షా. మనకి కిరణ్ మజుందార్ షా 1977వ సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా మనకి బయోకాన్ అనే ఒక బయోటెక్నాలజీ సంస్థను స్థాపించి యూరప్ దేశాలకు ఎంజైమ్స్ను సప్లై చేసిన మొట్టమొదటి భారత కంపెనీ బయోకాన్. సో కిరణ్ మజుందార్ షా ప్రపంచంలో టాప్ 20 బయోటెక్నాలజీ రంగ ప్రముఖుల్లో లాస్ట్ ఇయర్ 2020లో మీకు చోటు కూడా వచ్చింది. సో వీళ్ళిద్దరు భారతీయులు. మరి ఫస్ట్ ఎవరు ఉన్నారు అంటే ఏంజెలా మెర్కెల్. గత 15 సంవత్సరాలలో 14 సంవత్సరాలు టాప్ 10లో ఉంది. సో 14 సార్లలో 13 సార్లు టాప్ 1 పొజిషన్లో ఉంది. జర్మనీ ఛాన్సలర్ ఈక్వల్ టు మన ప్రైమ్ మినిస్టర్. జర్మనీ అధ్యక్షుడేమో వాల్టర్ స్టీన్ మేయర్. ఈమె జర్మనీ ఛాన్సలర్గా వరుసగా 5వసారి కొనసాగుతున్నారు. సో ఏంజెలా మెర్కెల్. ఇక రెండోది క్రిస్టినా లగార్డే. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఫ్రాన్స్ దేశానికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మాజీ డైరెక్టర్. ప్రస్తుతం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఉన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి తొలి మహిళా గవర్నర్ నియమించబడి పనిచేస్తున్నారు. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కమలా హ్యారిస్. సో కమలా హ్యారిస్ వచ్చేసి 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టీంలో ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు. అండ్ ఈ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇద్దరిని కూడా టైమ్ పత్రిక పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020గా ప్రకటించడం జరిగింది. ఈమె భారత సంతతి మహిళ. ఇక ఫోర్త్ వన్ ఉర్సులా వాండర్ లియాన్. సో ఈమె యూరోపియన్ యూనియన్ కమిషన్కు చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి బిల్ మెలిండా గేట్స్. సో బిల్ గేట్స్ భార్య బిల్ మెలిండా గేట్స్
సో వీళ్ళిద్దరు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనే స్థాపించి దాన్ని పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా చెప్పాను కదా ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరన్నాను, క్రిస్టలీనా జార్జియోవా అన్నాం కదా. సో క్రిస్టలీనా జార్జియోవా 18వ స్థానంలో, ప్రపంచాన్ని అత్యధిక ప్రభావితం చేస్తున్న 18వ మహిళ. మాజీ డైరెక్టర్ ఏమో 2వ స్థానంలో ఉంది, ప్రస్తుత డైరెక్టర్ 18వ స్థానంలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 32 జెసిండా ఆర్డెన్. సో వెరీ రీసెంట్ గా జెసిండా ఆర్డెన్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎంపికైంది. న్యూజిలాండ్ లో 2020 అక్టోబర్లో ఎన్నికలు జరిగాయి. సో ఈమె ప్రైమ్ మినిస్టర్ గా ఎంపిక అవడం జరిగింది వరుసగా రెండోసారి. అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా రాబర్ట్ గ్రాంట్ రాబర్ట్సన్ స్వలింగ సంపర్కుడు ఎంపికయ్యాడు. అండ్ కేరళ మూలాలు ఉన్న ప్రియాంక రాధాకృష్ణ న్యూజిలాండ్ లో తొలి మహిళా మంత్రిగా నియమించబడింది. అండ్ భారత సంతతికి చెందిన గౌరవ్ అనే వ్యక్తి రీసెంట్ గా న్యూజిలాండ్ ఎంపీగా ఎంపికయ్యాడు. అండ్ తర్వాత సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చాడు. సో ఇది న్యూజిలాండ్ సంబంధించిన రీసెంట్ ఇష్యూస్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వన్, సో 37 వచ్చేసి తై ఇంగ్ వెన్. సో ఈమె తైవాన్ అధ్యక్షురాలు, వరుసగా రెండోసారి ఎంపికైంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 39 షేక్ హసీనా ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని. అండ్ తర్వాత నిర్మలా సీతారామన్ వచ్చారు కదా. 85వ స్థానంలో సనా మారిన్ ఉన్నారు. సనా మారిన్ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ప్రధాని. గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రపంచంలో అతి చిన్న వయసు ప్రధానిగా ఉండేవాడు, 36 సంవత్సరాలు. సో ప్రస్తుతం కూడా అతనే ఉన్నాడు, బట్ రికార్డ్ మాత్రం బద్దలైంది. సో రికార్డ్ సనా మారిన్. సో 36 సంవత్సరాల రికార్డ్ బద్దలు కొట్టింది 34 సంవత్సరాల వయసులోని. సో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి. హెల్సింకిలో 1952లో జరిగిన ఎన్నికల్లోని భారతీయుడు బాషాకే జాదవ్కి సో అప్పట్లో కాంస్య పథకం వచ్చింది. సో ఒలింపిక్స్లో పథకం పొందిన మొట్టమొదటి భారతీయుడు బాషాకే జాదవ్ 1952 ఒలింపిక్స్లో సో రెజ్లింగ్లో పథకం పొందాడు. సో ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్. సో మనకు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ రెండు కూడా 1944 జూలైలో జరిగిన చర్చల ఆధారంగా ఏర్పడ్డాయి. కాకపోతే ఐఎంఎఫ్ ఏమో 1945లో స్టార్ట్ అయితే ఇది 1944 జూలైలోనే స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో వరల్డ్ బ్యాంక్ గతంలో అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఉండేవాడు. సో ఇప్పుడు అతని ప్లేస్ లో డేవిడ్ మాల్పాస్ వచ్చాడు. సో డేవిడ్ మాల్పాస్ సో మనకి వరల్డ్ బ్యాంక్ నూతన అధ్యక్షుడు. ఇప్పటిదాకా చెప్పాను కదా ఐఎంఎఫ్ అని. సో ఐఎంఎఫ్ కి ప్రస్తుత డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియోవా. ఆ ఐఎంఎఫ్ కు చీఫ్ ఎకనమిస్ట్గా ఎంపికైన వ్యక్తి ఎవరంటే మనకి గీతా గోపీనాథ్. సో మనకి వరల్డ్ ఐఎంఎఫ్లో చీఫ్ ఎకనమిస్ట్గా గీతా గోపీనాథ్ పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక వరల్డ్ బ్యాంక్ గురించి చర్చిద్దాం. సో వరల్డ్ బ్యాంక్లో రీసెంట్గా ఒక భారతీయుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపికయ్యారు. యాక్చువల్గా మనకి వరల్డ్ బ్యాంక్లో 25 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. దానిలో ఇటీవల ఎంపికైన భారతీయుడు రాజేష్ కుల్లా. సో రాజేష్ కుల్లా హర్యానా క్యాడర్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపికయ్యారు. ఇక హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్లోనే ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ మెయిన్ రోల్ ఏంటి? అనేక దేశాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తుంది. ఏ ప్రాజెక్ట్ అయితే ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన భారీ మార్పులకు కారణమవుతుందో ఆ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చే సంస్థని వరల్డ్ బ్యాంక్. సో ఎగ్జాంపుల్ భారతదేశంలో నమామి గంగా అనే ప్రాజెక్టుకి ఇది రుణాలు ఇస్తుంది. గంగా ప్రక్షాళన కార్యక్రమమే నమామి గంగా. భారతదేశంలో సుమారు 7 నుంచి 8 రాష్ట్రాల్లో ప్రవహిస్తూ 30% పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నది గంగా నది. సో గంగా నదిలో వచ్చే ప్రతి మార్పు 30% భారతదేశం ప్రభావితం చేస్తుంది. సో అందుకే భారతదేశాన్ని సంరక్షించాలంటే గంగా క్లీన్గా ఉండాలి. మన ప్రపంచంలో నాగరికతలు ఏర్పాటుకైనా నాగరికతలు అంతరించిపోవడానికి కారణం నదులే. సింధు నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ఏదైనా సరే నదుల ఆధారంగానే నాగరికతలు ఏర్పడ్డాయి. ఆ నదులలో వచ్చే మార్పులు లేదా విపత్తుల ఆధారంగానే నాగరికతలు అంతరించిపోవడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్ కనుక తీసుకుంటే రీసెంట్ ఎవరెవరికి రుణాలు ఇచ్చారో చూద్దాం. మనకు 2021 జనవరి 6న 2021 జనవరి 6 వెరీ రీసెంట్ 10 days బ్యాక్ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి $120 మిలియన్, 1 మిలియన్ అంటే 10 లక్షలు, $120 మిలియన్ రుణం ఇచ్చారు. ఇది లాజిస్టిక్స్ అభివృద్ధి కోసం, ఎగుమతి దిగుమతులు అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే నీటి పంపిణీకి సంబంధించిన. ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకున్నాం, మిషన్ భగీరథ నిర్మించినాం తెలంగాణలో.
సో ఏపీ వాళ్ళు మనకి ఏపీ ప్రాంతానికి వచ్చినట్టుంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. సో ఇవన్నీ కూడా తాగునీటి లేదా వ్యవసాయ నీటి కోసం ఉద్దేశించిన పంపిణీ కార్యక్రమాలు. సో అలాంటి దానికోసం వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఇచ్చారు. ఇక లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకు 2020 అండ్ డిసెంబర్ 23న గ్రీన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కి గ్రీన్ నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో వీళ్ళకి $500 మిలియన్ రుణం ఇచ్చారు. $500 మిలియన్. అలాగే సో నవంబర్ 19 లాస్ట్ ఇయర్ తీసుకుంటే మేఘాలయ సమగ్ర అభివృద్ధి, దీన్ని మేఘాలయ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంట. సో వాళ్ళకి కూడా $120 మిలియన్ రుణం ఇచ్చారు. $1 బిలియన్. ఏం లేదు, రోడ్లు, గృహ నిర్మాణం అండ్ పంట కాలువల నిర్మాణం అండ్ తర్వాత హైవేలు ఏదైతే ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుకు అవుతుందో, ఇది ఫ్రీగా ఇచ్చుడు కాదు. ఇప్పుడు సపోజ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనుకో, రోడ్లు, ఎడ్యుకేషన్ ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి. సో అభివృద్ధి జరిగితే ప్రజలకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే వాళ్ళు మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉంటారు. సో పేదరికం నుంచి బయటకు వస్తారు. అట్లాంటి దానికి వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇస్తూ ఉంటుంది. సో ఇది దానికి సంబంధించిన ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, WTO. ఓన్లీ నేను ఇటీవల వార్తల్లో ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నాను. సో మిస్మరేజ్ చేయడానికి, ఫాల్స్ స్ప్రే చేయడం కోసం చాలా చెప్పొచ్చు. సో ఓన్లీ ఇటీవల కరెంట్ అఫైర్స్లో వచ్చినవి మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ దృష్టిలో పెట్టుకొని, అది కూడా 2020 ఇయర్ రౌండ్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. దాని హోల్ హిస్టరీ చెప్పట్లేదు. సో WTO అన్నా. సో WTO మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీన్ని తెలుగులో ఏమంటామంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. యాక్చువల్గా మనకు 1948వ సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాన్ని నియంత్రించడం కోసం ఒక సంస్థ ఉండేది, ఒక ఒప్పందం ఉండేది, అదే గాట్. గాట్ను కనుక విస్తరిస్తే ఏమంటారంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని పిలుస్తారు. సో మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఘాట్ ఒప్పందం అనేది మార్పులకు లోను కాలేదు. దాంతో దీన్ని రద్దు చేసి 1995 జనవరి 1 నుంచి మనకు WTO అనేది ఉనికిలోకి వచ్చింది. సో WTO ప్రధాన కార్యాలయం ఏంటంటే జెనీవా. సో జెనీవా వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లో ఉంది. సో WTO డైరెక్టర్గా మనకు 2020 ఆగస్టు 31 వరకు రాబర్ట్ అజివిడో అనే వ్యక్తి కొనసాగాడు. రాబర్ట్ అజివిడో. సో ఇప్పుడు ఈయన రాజీనామా చేశాడు, ఇంకా వేకెంట్ ఉంది, కొత్త డైరెక్టర్ జనరల్ ఇంకా రాలేదు. ఓకేనా. సో ఈ WTOలో మనకి ఒక భారత IAS అధికారి శాశ్వత రాయబారిగా నియమించబడ్డాడు. ఆయన 1999 గుజరాత్ క్యాడర్కి చెందిన ఆఫీసర్ బ్రజేంద్ర నవనీత్. సో WTOలో కొత్తగా నియమించబడ్డ వ్యక్తి బ్రజేంద్ర నవనీత్. సో వెరీ రీసెంట్గా అమెరికా వాళ్ళు ఈ చేపల ఫిషింగ్ కోసం దారుణమైన సబ్సిడీలు ఇస్తున్నారు. ఇది 14 నుంచి 20.5 బిలియన్ డాలర్స్ వరకు రుణాలు ఇస్తున్నారు. ఇది పేద దేశాలపైన విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం వలన వాళ్ళు చేపలు పట్టడానికి అత్యంత ఆధునికమైన సాధనాలు సమకూర్చుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ మొత్తంలో సముద్రం నుంచి చేపలు తీసుకెళ్లడం వలన అభివృద్ధి వాళ్ళ వ్యాపార స్థాయిలో తీసుకెళ్తున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న శ్రీలంక, భారత్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆ పుట్టగుడి కోసం చేపల వేట చేస్తున్నాయి. మత్స్యకారులందరూ కూడా వాళ్ళకి నష్టం జరుగుతుందని రీసెంట్గా అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఇక రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన సంస్థలలో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సంస్థ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కనుక తీసుకుంటే ఏంటంటే ఇంకొక 2 ఉన్నాయి, UNDP అండ్ FAO. సో ఈ 2 చెప్పి ఎపిసోడ్ క్లోజ్ చేస్తాను. సో తర్వాత ఎపిసోడ్లో మరిన్ని ముఖ్యమైన వార్తలతో కలుద్దాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు కాంటెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాంటెంట్ అది డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా, వైట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా, ఇది కాదు. మీ కాంటెంట్ అనేది వచ్చిందా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందా లేదా అనేది ముఖ్యం. సో అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ UNDP. సో UNDPని కనుక విస్తరిస్తే మనకి
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తూ ఉంటాం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్నే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటారు. సో ఇది 1965లో ఏర్పడింది. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్ లో ఉంది. దీని హెడ్ గా, దీని చీఫ్ గా అచిమ్ స్టేనర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అచిమ్ స్టేనర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒకటే, ప్రపంచ దేశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్కదారి పట్టకుండా, మిస్యూజ్ కాకుండా, అవినీతి జరగకుండా ఎవరి కోసమైతే ఉద్దేశించబడ్డాయో పేద ప్రజల కోసం, వాళ్ళ దాకా తీసుకెళ్లడం కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. రువాండా, సోమాలియాలో ఆకలి చావులు అరికట్టడం కోసం అక్కడ ఆహార ధాన్యాల పంపిణీ చేపడుతుంది. అండ్ ఇరాక్ లాంటి చమురు ఉత్పత్తి చేసే దేశాలకు చమురును తీసుకొని వాళ్ళకి ఇతర అవసరాలు సప్లై చేస్తూ ఉంటుంది. భారత్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో పోలియో వ్యాధి, ఇతర వ్యాధుల నిర్మూలన కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏ కార్యక్రమం చేపట్టా అది అట్టడుగు ప్రజలకు వెళ్ళాలంటే సో అది మిస్యూజ్ కాకూడదు. మన దగ్గర తీసుకోండి, సో ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా, ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఏదైనా సరే, వాళ్ళు ఏ పథకం ప్రవేశపెట్టినా రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉంటే ఆ కార్యక్రమాన్ని బాగా అమలు చేసుకుంటారు. వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఆ డబ్బులను వేరే దాన్ని తరలిస్తూ ఉంటాయి. అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని అనడం, కానీ లక్ష్యం అనేది పక్కదారి పడుతుంది. సో అది ఉద్దేశం. ఓకేనా? సో అవి జరగకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. సో మేజర్ వచ్చేసి ఇది ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక అనే దాన్ని రూపొందిస్తూ ఉంటుంది. ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక. సో దీన్ని మనం ఏమంటామంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటారు, HDA. సో వెరీ రీసెంట్ గా ఇది 2020 డిసెంబర్ 17 నాడు విడుదలైంది. వెరీ రీసెంట్ గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అక్షరాస్యత, జీవన ప్రమాణం అండ్ ఆయు ప్రమాణం అండ్ తర్వాత వచ్చే తలసరి ఆదాయం, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఆధారంగా నివేదిక రూపొందిస్తారు. ఈసారి 189 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. 189 దేశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో అత్యధిక పాయింట్స్ సాధించి స్కోర్ ఏంటంటే 0 నుంచి 1 వరకు ఇస్తారు. 0కు దగ్గరగా ఉంటే ప్రమాణం తక్కువ ఉందని, 1కు దగ్గర పెరిగితే అభివృద్ధి బాగా ఉందని అర్థం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే, సెకండ్ వచ్చేసి ఐర్లాండ్, థర్డ్ వన్ స్విట్జర్లాండ్ అండ్ ఫోర్త్ వన్ హాంకాంగ్ అండ్ ఫిఫ్త్ వన్ ఐస్లాండ్. సో ఐర్లాండ్ సెకండ్ ప్లేస్ లో ఉంది, ఐస్లాండ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ నార్వే, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ హాంకాంగ్, ఫిఫ్త్ ఐస్లాండ్. సో ఇండియా 131 స్థానంలో ఉంది. మిగతా దేశాలు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు భూటాన్ 129 స్థానంలో ఉంది, అంటే మనకన్నా మంచి మెరుగైన పొజిషన్ లో ఉంది. అదే బంగ్లాదేశ్ తీసుకున్నారనుకోండి 133 స్థానంలో ఉంది, అంటే మనకన్నా కొంచెం వెనుకబడి ఉంది. సో అదే నేపాల్ తీసుకున్నారనుకోండి 142 స్థానంలో ఉంది. నేపాల్ తీసుకుంటే 142. ఇవన్నీ మనకన్నా బాగా వెనుకబడి ఉన్నాయి. సో ఇండియా మాత్రం 131 స్థానంలో ఉంది. సో మన దేశం అండ్ ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట ఇవన్నీ పోలిస్తే మనం చాలా దిగజారిపోయినామని అర్థం. ఇక లాస్ట్ ఆర్గనైజేషన్ ఈ టాపిక్ లో తీసుకుంటే సో అదేంటంటే FAO. సో FAO మీన్స్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ WFP. సో WFP చెప్పుకున్న తర్వాత FAO చెప్తారు. WFP మీన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీన్నే ప్రపంచ ఆహార కార్యక్రమం అని పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా WFP మనకు హెడ్ క్వార్టర్ వచ్చి రోమ్లో ఉంది. సో రోమ్ అనేది ఇటలీ దేశానికి చెందింది. సో ఇది 1961లో ఏర్పడింది. ప్రస్తుతం దీని హెడ్గా ఎవరున్నారంటే డేవిడ్ బీస్లీ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. డేవిడ్ బీస్లీ ప్రపంచంలో పేద దేశాల్లో ఆహార ధాన్యాలను సప్లై చేయడం, ఆకలి చావులను నివారించడం అనేది దీని ప్రధాన లక్ష్యాలు. సో మామూలుగా ఇది 89 దేశాల్లో ఆహార కార్యక్రమాలు చేపడుతున్నా వెరీ రీసెంట్గా COVID-19 పరిస్థితులలో 130+ దేశాల్లో కార్యక్రమాలు చేపట్టింది. సో దానికి గాను దీనికి 2020 నోబెల్ పీస్ ప్రైజ్, సో నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఇక ఇలాంటిదే ఇంకో సంస్థ మనకి FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. యాక్చువల్లీ ఇది 1945 అక్టోబర్ 16న కెనడాలోని క్యూబెక్ అనే రాష్ట్రంలో స్థాపించారు. బట్ 1951లో దీన్ని రోమ్ షిఫ్ట్ చేశారు.
అండ్ ఇప్పుడు ప్రధాన కార్యాలయం రోమ్లోనే ఉంది. సో 2019 ఆగస్ట్ నుంచి దీన్ని ప్రెసిడెంట్ గా క్యూ డోంగ్యూ అనే వ్యక్తి, చైనాకు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ సంస్థ అక్టోబర్ 16 నాడు ఏర్పడింది కాబట్టి అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే అని పిలుస్తుంటారు. సో ఈ FAO వాళ్ళకు ఒక ప్రైజ్ ఇస్తారు, దాన్ని వరల్డ్ ఫుడ్ ప్రైజ్, సో ప్రపంచ ఆహార బహుమతి అని కూడా పిలుస్తారు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్. సో అది 2020 గాను అమెరికాలోని చికాగో రాష్ట్రంలో గల ఓహియో యూనివర్సిటీలో సాయిల్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న రతన్ లాల్కి వచ్చింది. సో ఇది మనకి ఈ ఎపిసోడ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇది వెరీ సైంటిఫిక్ అండ్ అప్డేటెడ్ అండ్ చాలా ప్రాపర్గా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. సో దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇతరులకు కూడా దీని కాంటాక్ట్స్కి మీ గ్రూప్లలో, మీ సోషల్ ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేయండి. సో ఇదంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న కాంటెంట్ అండ్ ఫిబ్రవరి 1 నుంచి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.